సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం జిగ్రీస్ సినిమా నవంబర్ 14th రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఎక్స్పెక్టేషన్స్ అలాగే ట్రైలర్ రిపోర్ట్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. జిగ్రీస్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ ఓ పవర్ ఇంపాక్ట్ ఉంది. ఆ ఇంపాక్ట్ ఏమిటి అంటే సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమాని ఆయన ప్రెజెంట్ చేస్తున్నారు. ప్రెజెంట్ చేయడం వరకే కాదు, మూవీ టీమ్ కి అండగా నిలబడుతూ సినిమా ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా చూసుకున్నా మూవీ టీమ్ తో ఇంటర్వ్యూలు చేస్తున్నారు. అవన్నీ కూడా సినిమా ప్రమోషన్స్ కి హెల్ప్ అవుతున్నాయి. సినిమా మీద పబ్లిక్ లో మంచి అటెన్షన్ ని క్రియేట్ చేస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగ ఈ టీమ్ కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? తెలిసిన వాళ్ళు ఎవరో ఉండొచ్చు, పోతే అది మాత్రమే కారణం అయి ఉండదు. ఇంకోటి కూడా ఉండుంటది. కంటెంట్ నచ్చి ఉంటది. యంగ్ టీమ్ కష్టపడి సినిమాని చేశారు. వాళ్ళని ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతో కూడా తన సపోర్ట్ ని ఈ సినిమాకి అందిస్తున్నారు అని అనుకోవచ్చు. జిగ్రీస్ టీజర్ బయటకు వచ్చింది, ట్రైలర్ బయటకు వచ్చింది. వాటిని చూసిన తర్వాత ఈ సినిమాలో ఎలాంటి కంటెంట్ ఉండబోతుందో అందరికి ఒక క్లారిటీ వస్తుంది. కొంతమంది ఉంటారు శుద్ధ పూసలు, ఫస్ట్ వద్దే వద్దని చెప్పి షో చేస్తారు, తర్వాత కూర్చున్నాక నాకన్నా ఎక్కువ అవుతారు తాగుబోచ్చాలేగా. బడ్డీ కామెడీ ప్రస్తుతం అది ట్రెండ్. అలాంటి సినిమాలు బాగా వెళ్తున్నాయి. యూత్ అలాంటి కామెడీని, ఆ ఎంటర్టైన్మెంట్ ని సాలిడ్ గా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంజాయ్ చేసే స్టఫ్ ఈ సినిమాలో కూడా ఉంది, అర్థం అవుతుంది టీజర్ ట్రైలర్ చూస్తుంటే. కుడిపేసినవరా నీ ఖాతాలో ఇంకో గొర్రె బలి. బేసిక్ గా ఈ సినిమా ఒక ట్రావెల్ కామెడీ యూత్ఫుల్ ఎంటర్టైనర్ అర్థం అవుతుంది. దానికి సంబంధించి 2 ఎలిమెంట్స్ ప్రత్యేకమైన ఆకర్షణ తీసుకున్నాయని చెప్పాలి. ఒక ఎలిమెంట్ ఏమిటి అంటే మారుతి 800 సూపర్ ఉంది. ఆ బండిని బేస్ చేసుకుని సినిమాకి ఇంట్రెస్టింగ్ గా పబ్లిసిటీ కూడా చేస్తున్నారు మూవీ టీమ్. మారుతి 800 అటెన్షన్ తీసుకుంటుంది. ఆ కారు చుట్టూతా వాళ్ళు క్రియేట్ చేసి పెట్టుకున్న ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో చాలా ప్రత్యేకంగా ఉందని చెప్పాలి. ప్రతి ఒక్కరు అటెన్షన్ ని గ్రాప్ చేస్తుంది. గోవా వెళ్ళిపోతున్నారు. ఒక తొక్కు తొక్కితే ఏది మారుతి 800 ని ఒక తొక్కు తొక్కితే గోవా వెళ్ళిపోవాలి. ఒక రకంగా రిస్కే, సాహసమే. ఓ 4 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఆకతాయిలు, అమాయకులు. అమాయకత్వానికి మించి వాళ్ళ దగ్గర వెర్రితనం బాగా కనపడుతుంది. వాళ్ళు మారుతి 800 తీసుకుని జాతర చేయడానికి వెళ్తున్నారు. ఎన్నో ఇబ్బందులు పడటానికి వెళ్తున్నారు. ఆ ఇబ్బందులన్నీ కూడా మనల్ని సాలిడ్ గా ఎంటర్టైన్ చేయబోతున్నాయి అర్థం అవుతుంది. వాళ్ళ వ్యవహారం చూస్తుంటే క్రేజీ ఫెలోస్ లా ఉన్నారు. చేతులు ఒక్క రూపాయి కూడా లేకుండా గోవా పోతాండ్రా యాదానికి రా. ఆ పైన ఇంకొక రిస్క్ కూడా చేశారు. అదేమిటి అంటే, అరే నేను ఇంటితో వెళ్ళని ఒక మూవీ చూసాను రా. అందులో వాడు మనీ, ఫోను, వాలెట్, ఐడెంటిటీ ప్రూఫ్స్ అన్ని తగలబెట్టి చిక్కెళ్తాడు రా. అడ్వెంచర్ అనేది హీరోలు చేస్తే ఒక రకంగా ఉంటది, కమీడియన్స్ చేస్తే ఒక రకంగా ఉంటది, క్రేజీ ఫెలోస్ చేస్తే అర్థం పర్థం లేకుండా ఉంటది. మన దగ్గర ఫోన్లు లేవు, పైసలు లేవు, ఏ ఐడెంటిటీ ప్రూఫ్స్ లేవు, ఏం లేకుండా డబ్బు కార్లో గోవా పోదామని వచ్చినాం. ఐడియా మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంది. మారుతి 800 తీసుకుని ఎలాంటి గుర్తింపు కార్డులు లేకుండా సాహసం మొదలు పెట్టారు. వీళ్ళ సాహసం గట్టిగానే నవ్వించిపోతుంది మనల్ని అని అర్థం అవుతుంది. వాళ్ళు మాత్రం రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. ఆ ట్రైలర్ లో చూస్తుంటే అర్థం అవుతుంది. ప్రధానంగా ట్రైలర్ చూసినంత సేపు ఒక వ్యక్తి చాలా సాలిడ్ గా అటెన్షన్ తీసుకుంటున్నారని చెప్పాలి. అతను కృష్ణ బోరుగుల. నైట్ ఫామ్ లా కోళ్ళ కాపలగా 2 కుక్కల్ని పెట్టాడు. పోయేసరికి బొచ్చు తప్ప ఇంకేం మిగిలేడాడు. చాలా కష్టపడ్డాడు. అతనిదే ఈ సినిమాలో పెద్ద బాధ్యత అని అర్థం అవుతుంది. అతను చేసే కామెడీనే ఈ సినిమాకి టాప్ హైలైట్ అని అర్థం అవుతుంది. ట్రైలర్ వరకు మాత్రం మంచి అటెన్షన్ తీసుకున్నాడు. ట్రైలర్ లో అతను పేలుస్తున్న ప్రతి పంచ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. టైమింగ్ బాగుంది. సినిమాలో కూడా అతని కీలకమైన రోల్ తీసుకోబోతున్నారు. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి సంబంధించి స్పష్టంగా అర్థం అవుతుంది. సో ఆయన చేసిన కామెడీ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఆడియన్స్ కి కనెక్ట్ అయితే అంత ఇంట్రెస్టింగ్ సక్సెస్ ని ఈ సినిమా చూసే అవకాశం ఉంది. అతను కీ రోల్ పోషిస్తున్నాడు. అతను చేసే కామెడీనే మ్యాజిక్ అవ్వాలి. ఆ మ్యాజిక్ ప్రాపర్ గా వర్కౌట్ అయిందా మెస్మరైజింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటది. సినిమా సాలిడ్ హిట్ అవుద్ది. ఎవరో ఆపలేరు. మిగతా ఆర్టిస్టులు కూడా ఇంట్రెస్టింగ్ గానే యాక్ట్ చేస్తున్నారు. రామ్ నితేన్ మ్యాడ్ లో చూసా చాలా బాగా చేశాడు. ఈ సినిమాలో కూడా సెటిల్డ్ కామెడీతో అతను ఇంట్రెస్టింగ్ గా ఎంటర్టైన్ చేయబోతున్నాడు కనిపిస్తుంది. వీళ్ళతో పాటు ధీరజ్, మణి కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా మంచి టైమింగ్ తో అలరిస్తున్నారు. ఈ సినిమాలో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్న మ్యాటర్ ఏమిటి అంటే మ్యూజిక్. కమ్రాన్ సయ్యద్ చాలా బాగా చేశారు. పాటలన్నీ కూడా వినడానికి హాయిగా ఉన్నాయి. సినిమా చూసేప్పుడు పాటలు మంచి రిఫ్రెషింగ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఓవరాల్ గా అయితే ట్రైలర్ చూసిన తర్వాత అనిపిస్తుంది ఒకటే, జాతిరత్నాలు మాదిరి క్రేజీ కామెడీ ఉంది ఈ సినిమాలో. ఆడియన్స్ అయితే మాత్రం ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా చూసుకుంటే క్రేజీ కామెడీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది ట్రెండ్ అర్థమవుతుంది. చాలా కష్టపడి ఈ టీం ఈ సినిమాని తీశారు. చాలా కష్టపడి ఈ సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నారు. వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం అందుకోవాలి. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నవంబర్ 14th సినిమా థియేటర్స్ కి వస్తుంది. జిగ్రీస్ కలిసి వెళ్లి ఈ సినిమాని చూస్తే స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అనిపిస్తుంది. కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటే వైరల్ అయిపోతుంది. వీడియో వైరల్ అయిపోతుంది ముందే చెప్తున్నా. అరే వెళ్దాం బదరా, వాడేదో చేసినట్టున్నాడు. ఎవరు ఆపలేరు. వైరల్ అయిపోద్ది. సినిమా వైరల్ బ్లాస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కుర్రోళ్ళు అయితే మాత్రం సరదా చేశారు. పబ్లిసిటీని బాగా చేసుకున్నారు. తప్పని కనపడుతుంది ఈ సినిమాని ఎలా అయినా ఆడియన్స్ లోకి తీసుకువెళ్ళాలి, మంచి సక్సెస్ తీసుకోవాలి అని. ఆల్ ద బెస్ట్. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.